ఎలా ఉన్నారు? నేనండి మీ వెంకటరత్నం గారిని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని, బాగుండాలని కోరుకుంటూ నా పాఠం మొదలు పెడుతున్నా. మరి నిన్న శతక మధురిమ గురించి చెప్పాను. 6వ పాఠం అండి. పొరపాటున 7 అయితే 6 అని పడింది. కొద్దిగా చూసుకోండి, మార్చాను తమ్నైల్ కూడా. తమ్నైల్లో మీకు ఇచ్చాను చూసారా, ఐస్ క్రీము ఇంకా క్యాండిలు. అది చూసి ఏమనుకున్నారు? పుట్టినరోజు అనుకున్నారు కదా. మళ్ళీ అక్కడ పక్కన మా అత్తమ్మ బొమ్మ పెట్టాను. మేమిద్దరం ఉన్నాము. ఎందుకు పెట్టాను అనుకున్నారు? పాటలో చెప్పాను, మధురము అని చెప్పాను. మన పాఠమే శతక మధురిమ. అంటే ఏంటి? మధురము అంటే ఏంటి? తీపి అని అర్థం. మధురం అంటే ఏంటి? తీపి అని. మరి తీపిగా ఉన్న పేర్లు కొన్ని చెప్పగలుగుతారా? నేను అడగలేదు. నేను తీపిగా ఉన్న పేర్లు ఏమేమి ఉంటాయి? ముందు మీరు చెప్పేది చాక్లెట్స్ అని చెబుతారు, ఐస్ క్రీమ్ అని చెప్తారు. అందుకే మీకు ఐస్ క్రీమ్, ఆ చాక్లెట్లు అన్ని పెట్టాను. తర్వాత ఇంకా చెప్పేది ఏంటంటే పంచదార అంటారు. అవన్నీ పంచదారతోనే ఉంటాయి. ఇంకా మరి తర్వాత చెప్పేది ఏంటి? బెల్లము అంటారు. ఈ బెల్లంతోనే తయారవుతాయండి. బెల్లంతోనే పంచదార తయారైంది, వాటితోటే చాక్లెట్లు తయారవుతాయి. మరి చాక్లెట్లని డైరెక్ట్ కాకుండా సాక్రిన్ అనే దానితోటి తయారు చేస్తారు, తీయగా ఉంటుంది. మరి దానికన్నా మధురంగా ఉండేది ఏమన్నా? మధురం అంటే తీపి అని చెప్పాం. మరి దానికన్నా మధురంగా ఉండేది ఏమన్నా ఉందా? చెప్తారా? దానికన్నా మధురంగా ఆ పేరులోనే ఉందండి. మధురిమ అని ఎందుకు పెట్టారు పేరు అంటే, మధురము మధురము అంటే తీపి. అతి మధురము అంటారు. అతి మధురము అనేది పచారీ షాపులో దొరుకుతుందండి. దీనికన్నా తీయగా, ఇంతకన్నా తీయగా ఉండేది ప్రపంచంలో ఇంకేమీ లేదు. కావాలంటే అడగండి, పచారీ షాపుల్లో దొరికింది. అతి మధురము అని అమ్ముతారు. దీనికన్నా ఇవన్నీ కూడా తక్కువే. బెల్లం నుంచి తయారైంది పంచదార, వాటి నుంచి తయారైంది చాక్లెట్లు, సాక్రిన్, ఇవన్నీ కూడా. మరి మధురము అని ఎందుకు పెట్టారు అంటే తీయగా ఉంటుంది అని. ఏం తీయగా ఉంటాయి? పద్యాలు తీయగా ఉంటాయి అంటే పద్యాలు కాదు, పద్యాలలో ఉన్న నీతులు, మాటలు జీవితాన్ని తీయగా మార్చుకోవటానికి సహాయం చేస్తాయి అనే ఉద్దేశంతో శతక కవులు ఈ విధంగా శతక మధురిమ అని పెట్టారు. మరి ఇప్పుడు శతకాల లక్షణాలు ఏంటి అవన్నీ చెప్దాం అనుకొని ముందు నిన్న తమ్నైల్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకు పెట్టాను అంటే, అత్తమ్మని పెట్టేసి ఫోటో పెట్టి ఆ క్యాండిల్ పెట్టి అన్ని పెట్టా. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పటానికి గుర్తుగా. మరి అత్త అనగానే నెగిటివ్ వస్తుంది అందరికీ అని నేను చెప్పను, కొంతమందికి అంటే అర్థం చేసుకోవటంలో తేడా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాలు కూడా కావచ్చు. అయితే నా విషయంలో మాత్రం ఆ మధురము అనే మాట నిజము అని చెప్పడానికి ఆ ఫోటో పెట్టే, వేరే ఉద్దేశం కాదు, అర్థం చేసుకోండి. సరే, పాఠంలోకి వెళ్దాం. ఇంకా నిన్న మీకు చాలా డెమో చూపించాను. ఇప్పుడు అందుకోసమని శతక మధురిమ ఇచ్చారు. మరి పాఠం చూద్దామా? పాఠంలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన విషయాలు మనం కొంచెం వివరంగా తెలుసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు ఇచ్చిన పాఠాలకి మరి మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను. ఒక పద్యాన్ని ఇచ్చి నిన్న వివరించాను. మోటివేషన్ అంటారు, ఉన్ముఖీకరణ అంటారు. తెలుగులో ఉన్ముఖీకరణ చాలా ఆలస్యంగా, చాలా వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పుకుంటేనే పద్యాలు వినటానికి బాగుంటాయి, వినాలని అనిపిస్తుంది. ఏదైనా చేయాలనిపిస్తేనే కదా పనిచేసేది. కాబట్టి పద్యాలని ఇలాగే ఉన్ముఖీకరణతో ముందు నేర్చుకోవాలి. డైరెక్ట్గా మీరు పద్యాలు నేర్చుకోండి, నేను పాఠం చెప్తానంటే ఎవరు వినరు. ఆ ఉద్దేశంతో చెప్పటమైంది. మరి దీంట్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, చూద్దాము. ఆ ప్రశ్నలు ఏంటి? పై పద్యం ఎవరు రాశారు ఈ పద్యాన్ని? ఇక్కడ చెప్పాము, కాకుత్సవం శేషప్ప కవి అని చాలా ప్రసిద్ధి. ఇలాంటి మంచి మంచి పద్యాలు రాస్తుంటారండి. మరి ఏ శతకంలో ఉన్నది అక్కడ చెప్పారు, నరహరి శతకం అని పేరు చెప్పారు. తర్వాత ఈ పద్యం ద్వారా మీరు దేన్ని గ్రహించారు? మీరేమి గ్రహించారు? ఏం గ్రహిస్తారండి పద్యం ద్వారా? కొంతమంది ఉంటారు సహజ లక్షణాలతో జన్మిస్తారు. వాళ్ళని, ఆ వ్యక్తులను కానీ, ఆ వస్తువులను కానీ, లేకపోతే ఆ జంతువులను కానీ, వాటిని సహజ లక్షణాల నుంచి మనం వేరు చేయలేము అని కవి ఉద్దేశం. కాబట్టి అది చెప్పారు. గొంగళి, నల్ల గొంగళి, అది తెచ్చి చల్లలో అంటే తెల్లగా ఉన్న మజ్జిగలో ముంచినా కూడా దాని రంగు మారదు. అదేవిధంగా వేపాకు తెచ్చి ఎంతసేపు కాసినా కూడా తేనె రుచి రాదు. అలాగే చెడ్డవారిని తీసుకొచ్చి మంచి వాళ్ళతో స్నేహం చేయించినంత మాత్రాన మంచి వాళ్ళ లక్షణాలు రావు అనే ఉద్దేశంతో కవి చాలా చక్కగా వివరించారండి. ఇది గ్రహించారు మీరు. మరి ఇక్కడ
వీటిని ఎందుకు నేర్చుకోవాలి? ఇలాంటి పద్యాలు మీకు ఇంకా తెలుసా? మీకు తెలుసా మరి ఇలాంటి పద్యాలు చిన్నప్పుడు నేర్చుకోలేదా? చిన్నప్పుడు ఖచ్చితంగా పద్యాలు నేర్చుకోవాల్సిందే. 2వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఒక సక్రమమైన దారిలో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైంది. వాళ్ళకన్నా జ్ఞానంలో చాలా గొప్పవాళ్ళు అయ్యారు, సంపాదనలో చాలా గొప్పవాళ్ళు అయ్యారు, కానీ మనసు మాత్రం చాలా తగ్గిపోయింది. ఇది నేను చెప్పే విషయం కాదు, అందరు చెప్తున్న విషయం. మరి ఇలాంటివి మారాలి అంటే, ముందు తరాలకి కొంచెం భవిష్యత్తు ఉండాలి అంటే పద్యాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ నేర్చుకున్న పద్యాలు నారాయణ శతకము, దాశరథి శతకము, వేమన శతకము, సుమతి శతకము. సుమతి శతకం, వేమన శతకం ఇవైతే నాలుకల మీద అందరికీ ఉంటాయి పద్యాలు. ఇంకా మిగిలిన దాసరి శతకం కూడా కొంచెం బాగానే నేర్చుకుంటారు. నారాయణ శతకము, కృష్ణ శతకము ఇవన్నీ తర్వాత నేర్పించేవాళ్ళు ఇలాంటి పద్యాలు. మరి పద్యాల ద్వారా ఏమి నేర్చుకుంటారు అంటే ఇక పాఠంలోకి వెళ్ళిపోవాలి. పద్యాల ద్వారా ఏమి నేర్చుకున్నారు చెప్పాలంటే పాఠంలోకి వెళ్ళాలి. సరే, ఇక ఇప్పుడు మరి పాఠంలోకి వెళ్దామా? పాఠం ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇచ్చారు పాఠం ఉద్దేశం? చూద్దామా అసలు ఎందుకు ఇస్తారు మనకి? ఏ ఉద్దేశంతో ఇస్తారు? ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా దాని వెనక ఏదో ఒక మెయిన్ కాన్సెప్ట్ అంటారే, ఆ ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఈ పాఠాన్ని ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ కవి మాటలను చూద్దాం. పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశము. ఇది రాసి మీకు మిగిలింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, రాసే పని లేకుండా. సమాజ హితాన్ని కోరుతూ కవులు తమ జీవిత అనుభవాలని పద్యాల రూపంలో రచించారు, శతక పద్యాల రూపంలో రచించారు. సమాజ హితాన్ని అంటే సమాజము అంటే మనుషుల సమూహమే. దేశానికి వెన్నుముక సమాజమే. సమాజంలో వ్యక్తులు ఉంటారు. వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియచేశారు. ఆ విషయం కూడా హితాన్ని కోరారు. హితం అంటే మంచిని కోరటం. మరి ఒక వ్యక్తి అనుభవం ద్వారా నేర్చుకొని ముందుకు వెళతాడు అనుకుంటే అది అసాధ్యం. ప్రతిదీ అనుభవించి దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్తారు అంటే ఒక జీవితకాలం చాలదు. కాబట్టి ఏదో పుస్తకాల ద్వారానో, మాటల ద్వారానో, పద్యాల ద్వారానో ఎలాగో నేర్చుకోవాలి అనుభవాలని. ఈ పద్యాలు వాళ్ళ యొక్క కవుల యొక్క జీవిత అనుభవాలు, అనుభవ సారము. మనకి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, అనుభవం కలిగిన వాళ్ళ మాటలు వినమంటాం. కానీ అందరూ పెద్దవాళ్ళు ఉండాలని లేదు. ఆ ఉన్న పెద్దవాళ్ళంతా కూడా మంచి మంచి అనుభవాలు కలిగి సలహాలు ఇస్తారని కూడా చెప్పలేము. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారని చెప్పలేము. కాబట్టి జీవిత అనుభవాలని శతకాల రూపంలో రచించారు. ఇది శతక పద్యాలు. ఇక శతక కవులు కృషి చేశారు, రాశారో చూద్దాం. పాఠ్యభాగ వివరాలు. మరి పాఠ్యభాగ వివరాలు కూడా నేర్చుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజ హితాన్ని కోరుతూ వాళ్ళ జీవిత అనుభవాలని శతకాల రూపంలో రచించారు. అది విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతో. తర్వాత ఇక మరి పాఠ్యభాగ వివరాలు ఉంటాయి. పాఠ్యభాగ వివరాల్లో ఏమేమి వస్తాయి? భాగ వివరాలు ఏ ప్రక్రియకు సంబంధించింది, దేని నుంచి గ్రహించారు, తర్వాత ఏ కవి ఏమి రాశారు, ఆ కవి యొక్క బిరుదులు కానీ, కాలం కానీ, ఇతర రచనలు కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ పాఠ్యభాగ వివరాల్లో ఇది శతక ప్రక్రియకు చెందినది. ప్రక్రియ శతక ప్రక్రియ. శతక ప్రక్రియ అంటే ఏందో చూద్దాం. శతక ప్రక్రియ అని రాసుకుందాం. ఇక్కడ ప్రక్రియ అంటే ఏంటి? పాఠాన్ని మనకి ఏ విధంగా ఇచ్చారు? పద్యాల రూపంలో ఇచ్చారా, వచనాల రూపంలో ఇచ్చారా, వ్యాస రూపంలో ఇచ్చారా, లేకపోతే చారిత్రక వ్యాసంగా ఇచ్చారా, భాషా వ్యాసంగా ఇచ్చారా, సామాజిక వ్యాసంగా ఇచ్చారా, ఇలా రకరకాల ప్రకృతికి సంబంధించారా, అలా దాన్ని ప్రక్రియ అంటారు. ప్రక్రియ అంటే శతక ప్రక్రియ. శతక ప్రక్రియ అంటే ఏంటి? మళ్ళీ దీనికి లక్షణాలు తెలుసుకోవాలి. శతక ప్రక్రియకి లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా శతకాలు. శత అంటే 100 లేదా ఎక్కువ, 100 నుంచి 105 దాకా ఉండొచ్చు. ఈ శతకాలు ముఖ్య లక్షణం 100 కన్నా ఇది ఫస్ట్ది, మొదటి లక్షణం ఇది. మరి రెండోది ఏంటి? ముక్తకాలు. శతకాలు ఎలా ఉండాలంటే ముక్తకాలు. ముక్తకం అంటే ఏంటి? ముక్తకం అంటే ఒక పద్యాన్ని ఒక విషయం చెప్పటం విని ఆపేసేయాలి. కంటిన్యూషన్ ఉండకూడదు, దానికి పొడిగింపు ఉండకూడదు. ఉదాహరణకి ఏదో ఒక విషయాన్ని ఇప్పుడు మనం
వేమన పద్యాలు కానీ సుమతి పద్యాలు కానీ ఒక పద్యం తీసుకుందాము. దానికి ఆ పద్యం ఎలా ఉంటుంది? నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా. అంత బాగా చెప్పారు చూడండి. ఏంటంట ఆ పద్యం ఉద్దేశం ఏంటి? 4 పాదాల్లో చెప్పారు. నీళ్లలో నా మొసలి, మొసలి నీళ్లలో ఉంటుంది, మొసలి కాదండి, మొసలి. మొసలి అంటే ఓల్డ్, పాత లేదా, మొసలి అంటే ఓల్డ్ లేదా పాత అని కానీ పెద్దది అని కానీ అర్థం. మరి మొసలి అంటే ఏంటి? మొసలి అంటే క్రొకోడైల్, ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రోకోడైల్. మొసలి మరి తెలుగులో చెప్పాలంటే మొసలే. ఇది నీళ్ళల్లో ఉంటుంది. అదేం చేస్తుందంట? చాలా చిన్నగానే ఉంటుంది, కానీ నీళ్ళలో ఉన్నప్పుడు దాని బలం ఎలా ఉంటుందంటే నిగిడి ఏనుగు బట్టు. ఏనుగు అది గజరాజు, చాలా పెద్దది. అడవి జంతువుల్లో కల్లా పెద్ద జంతువు ఏది అంటే ప్రస్తుతం మనం చూసే జంతువు గజరాజు, ఏనుగు. ఏనుగు అంత దాన్ని గట్టిగా పట్టుకొని ఆపగలిగిన శక్తి ఉంటుంది. ఎప్పుడు? మొసలికి నీళ్ళల్లో ఉన్నప్పుడు. అదేమంటారు? దాని స్థానంలో ఉంది, అది ఉండే ప్రదేశము కాబట్టి దానికి బలం ఉంటుంది. ఏనుగును కూడా ఆపగలిగిద్ది. కానీ ఆ మొసలే బయటికి వెళ్ళిపోతే, నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, నీళ్ళల్లో ఉన్నప్పుడు మొసలి పట్టి బాగా ఆపగలిగిద్ది. అదే బయటకు వచ్చింది అనుకోండి, బయట కుక్క చేత భంగపడును. బయట కుక్క ఉంటది కదా, ఈ కుక్క చేత తరమబడుతుంది. కుక్కలైనా పట్టుకొని పీకేస్తాయి. కుక్కకు భయపడి పరిగెత్తుతుంది. భంగపడును అంటే అవమానపడిద్ది, బలహీనపడిద్ది. కాబట్టి అక్కడ స్థానం లేదు తనకి. తన బయటకు వస్తే తన స్థానం కాదు. కాబట్టి చాలా మంది గొప్ప వాళ్ళని వెర్రవీగుతూ ఉంటారు. ఆ వెర్రవీగటం ఏంటి? వాళ్ళ స్థాన బలం అంటే. కాబట్టి ఇక్కడ ఒక పద్యం ద్వారా ఏం చెప్పారు? 2 జంతువులను తీసుకొని వాటి బలాలని స్థానాలను గురించి చెప్పారు. చూడండి ఎంత బాగా చెప్పారు. అదే మనుషుల పేరు చెప్పారు అనుకోండి, ఏ రాజు, రమ, రత్న లేకపోతే ఇంకో పేర్లు చెప్పారు అనుకోండి, ఈ మనుషుల్ని అవమానిస్తారు. నేనంత మా చుట్టాలు ఒక అబ్బాయి ఉన్నాడు, నాగరాజు అని పెడితే నాకేంటి విలన్ పేరు పెట్టారు అని అడిగాడు. అంటే మనుషులకి అట్లా పెట్టడం బాగోదు అనమాట, వాళ్ళ పేరుకు తగిలొచ్చిద్దని ఈ కవులు ఏం చెప్పారంటే ఎక్కువగా జంతువుల్ని, పక్షుల్ని, మృగాలని తీసుకుని వాటి మీద పద్యాలు రాయటం, మనుషుల్ని బాధ పెట్టకుండా మనుషులకి దారి చూపించే విధంగా. మనుషులకే అవసరం ఇది, జంతువులకు అవసరం లేదు కాబట్టి దారి చూపించే విధంగా ఎలా చెప్పారు. ఇక్కడ బలమైన ఏనుగుని తీసుకున్నారు, కొంచెం బలహీనమైన మొసలను తీసుకున్నారు. బలహీనమైన మొసలి బలం ఎప్పుడవుతుంది? తన స్థానంలో ఉన్నప్పుడు. మరి బలమైన ఏనుగు ఎప్పుడు బలహీనపడుతుంది? తన స్థానం కానప్పుడు. మరి ఇలాంటి మంచి విషయాలు ఎవరు చెప్తారండి? పద్యాల ద్వారా కాకుండా ఏ పెద్దవాళ్ళు చెప్తే వింటారు? వినరు కదా. ఇది 1 నిమిషంలో విని గ్రహించగలుగుతారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, పాటిస్తే పాటిస్తారు, కానీ చెవుల్లోకి వెళ్తాయి. ఎప్పటికప్పుడు ఇవి వాళ్ళు ఖచ్చితంగా అనుసరిస్తారు. అందుకే పద్యాలని ముందు వినటం నేర్పించండి చాలు. వినండి, వినటం నేర్పించండి అంతే. ఇక ఇలా ఈ పద్యంలో ఈ భావం అయిపోయింది. ఈ కవి ఏం చెప్పదలుచుకున్నాడు? 2 బలాబలాల గురించి, బలం గురించి, బలహీనత గురించి చెప్పాలనుకున్నాడు. చెప్పేశాడు, అయిపోయింది. మరి ఇప్పుడు ఫ్యాన్ ఇక్కడి వరకు అయిపోయింది ఈ విషయం. కాబట్టి ఇక దీనికి కొనసాగింపు లేదు. ఇంకో విషయం చెప్పాలనుకున్నాడు అనుకోండి కవి, ఇంకొక పద్యం తీసుకొని మళ్ళీ ఇంకో విషయం చెప్తాడు. ఇంకొక విషయం చెప్పాలి. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. ఎటు తిరిగి ఎటు వెళ్ళినా వేమన శతకాలే నాలుక మీద తిరుగుతూ ఉంటాయి అందరికీ కూడా. అందరికీ బాగా తెలిసిన పద్యాలు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? అల్పుడెప్పుడు పల్కు. అల్పుడు, నీచుడు లేదా తక్కువ బుద్ధి కలిగిన వాడు. ఆడంబరముగాను తన గురించి గొప్పగా చెబుతుంటాడు, నేను అట్లా నేను ఇట్లా. సజ్జనుండు పల్కు చల్లగాను. సజ్జనుడు మంచివాడు, మంచి హృదయం కలిగిన వాడు, మెల్లగా శాంతంగా చెప్తాడంట. ఎలాగంటే కంచు మ్రోగునట్లు. కంచు అంటే ఒక రకమైన
లోహమే, అది బంగారం అంత విలువైంది కాదు. అది కింద పడేయగానే ఢామ్ అనే శబ్దం వస్తుంది. కానీ బంగారాన్ని పెద్ద మోగించినా కూడా మోగదు. అట్లానే ఆ అల్పుడు తక్కువ గుణాలు అంటే, అల్పుడు అంటే తక్కువవాడు అంటే ఇక్కడ బుద్ధిలో తక్కువ గుణాలు కలిగిన వాడని కానీ లేకపోతే ఇంకా వేరే విషయాలని కాదు. కాబట్టి ఇక్కడ అల్పుడు తక్కువ చెడ్డవాడు, తక్కువ బుద్ధి కలిగిన వాడు, గొప్పగా బడాయిగా అంటే లేనిది ఉన్నట్టు చూపించేవాడని బడాయి అంటారు. అలా పలుకుతాడు. కానీ మంచివాడు ఎలా పలుకుతాడు? చక్కగా శాంతంగా ప్రశాంతంగా మంచిగా ఉంటాడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అయిపోయింది. దీన్ని ఏమంటారు? ముక్తకాలు అంటారు. ఇవి ముక్తకాలు అంటే మరి మామూలు ఇంకా మరి వేరే రకాల పద్యాలు ఉంటాయా అంటే ఉంటాయి. దానశీలము పద్యం నేర్చుకున్నాం. ఫస్ట్ పద్యంలో ఏముంది? కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పనకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ అని చెప్పి బలి చక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్తాడు. ఓ రాజా, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేస్తే నీ ఎంత పోతాయి అని చెప్తున్నాడు. అంటే ఏంది? సగంలో ఉన్న కథని కొంచెం కొంచెం పొడిగిస్తారు. దాన్ని ముక్తకాలు అంటారు, దాన్ని కావ్యాలు అంటారు. అవి కావ్య పద్యాలు. వీటిని ఏమంటారు? ముక్తకాలు అంటారు. కాబట్టి శతక పద్యాల్లో రెండో లక్షణం ఏంటి? ముక్తకాలు, ముగించటం. ఆ విషయాన్ని ఆ పద్యంతో ముగించటం ముక్తకాలు. ఇది రెండో లక్షణం. మొదట 100 నుంచి 105 వరకు ఉండాలి, తర్వాత ఇవి ఉండాలి. తర్వాత మూడో లక్షణం ఏంటి? మకుట నియమం ఉండాలి. మూడో లక్షణం అంటే వర్షం చెప్పాల్సిన పని లేదు, తర్వాత అయినా చెప్పుకోవచ్చు అనుకుంటే. ఇక ఇది మకుట నియమం. మకుట నియమం అంటే ఏంటి? మకుటం అంటే కిరీటం. రాజుగారికి కిరీటం ఎంత అందాన్ని ఇస్తుందో, రాజుగారికి కిరీటం ఎంత అందాన్ని ఇస్తుందో పద్యాలకు కూడా ఈ మకుటం అనేది చాలా అందాన్ని ఇస్తుందని రాజులు కిరీటాలు పెట్టుకుంటారండి. ఈ రాజులకి కిరీటం ఉంటేనే అందం, కిరీటం లేకపోతే అంత అందం అనిపించదు. ఈ రాజులకి కిరీటం ఎంత అందంగా ఉంటుందో పద్యానికి మకుటం అంత అందంగా ఉంటుంది. మరి మకుటం అంటే ఏంటో చూద్దామా? కిరీటం అన్నాము, అర్థం కిరీటము. మరి మకుటం ఎలా ఉంటుంది? పద్యానికి ఎలా కిరీటం పెడతాము అంటే ఇప్పుడు చెప్పాను పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఒక లైన్ అంతా పెట్టుకోవచ్చు, లేదా ఒక్క పదవైన పెట్టుకోవచ్చు. సుమతి అలాగైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక్క పదమైన పెట్టుకోవచ్చు, ఒక్క పాదమైన పెట్టుకోవచ్చు, 2 పాదాలు కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాగా దీన్ని ఏమంటారంటే మకుట నియమము అంటారు. తర్వాత ఇంకా ఏమంటాయి? 4వ ముఖ్య లక్షణము నీతిని బోధించాలి. సంఘాన్ని హితాన్ని కోరుతూ ఉన్నప్పుడు కేవలం నీతిని అంటే నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని, నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని, సమాజ రీతిని, సామాజిక రీతి లేదా సమాజంలో ఉన్న పోకడలు, ముఖ్యంగా ఈ సమాజ రీతిని వేమన గారు బాగా తీసుకొని చెప్పారండి. వేమన దూసిపారేశాడు. సంఘంలో ఉన్న ఆ దురాచారాలను కానీ పద్యాల ద్వారా తీవ్రంగా ఖండించాడు. ఆయన పద్యాలు చాలా మందికి మనస్తాపాన్ని కూడా గురి చేసినాయి. అయినా సరే ఏమాత్రం దడవలేదు.
చక్కగా సూటిగా ప్రశ్నించే విధంగా కూడా ఉంటాయి. ఇలాగా భక్తిని, వైరాగ్యాన్ని, నీతిని, సమాజ రీతిని తెలియచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పద్యాలు ఆ కవుల యొక్క జీవిత అనుభవాల సారమే ఈ శతక పద్యాల రచన. ఈ విధంగా శతక పద్యాలకి లక్షణాలు చెప్పుకోవచ్చు. శతక పద్యాలకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ పద్యాలని, శతక పద్యాలని ఈ విధంగా గుర్తించవచ్చు. ఖచ్చితంగా మనకి పద్యం ఒక్కటి తప్పనిసరిగా పబ్లిక్లో ఏ క్లాస్ వాళ్ళకైనా 6 నుంచి నాకు తెలిసి చిన్న క్లాసులు కూడా ఇస్తారు. ముఖ్యంగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు తప్పనిసరిగా పద్యాలని ప్రతి పరీక్షలో కూడా ఇవ్వటం జరిగింది. అది 5 మార్కులు 2 మార్కులు వాడిష్టం. కాబట్టి మార్కుల కోసమే చదువుకోవాలి, మనసు మార్చుకోవటం కోసం జీవిత విధానాన్ని కూడా మార్చుకోవాలి. కాబట్టి ఈ పద్యాలు ఇలాగా, ఇది శతక ప్రక్రియ. పాఠ్యభాగ వివరాలు వచ్చేసరికి ప్రక్రియ, శతక ప్రక్రియ, తర్వాత ఈ లక్షణాలు, శతకానికి ఉన్న లక్షణాలు ఇవి ఇచ్చారు. ఇక కవుల గురించి చూద్దాం. ఇప్పుడు ఎవరెవరు కవులు ఉన్నారు, ఏమేమి పద్యాలు ఇచ్చారు, దీంట్లో వాళ్ళ కాలం ఏంటి, వాళ్ళ ఇతర రచనలు ఏంటి చూద్దాం. ముక్తకాలం అంటే ఇంకోటి చెప్పాను, దేనికదే స్వతంత్రంగా ఉంటుంది కదా. తర్వాత అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. నిన్న చెప్పానండి, కొన్ని చెప్పి కూడా మళ్ళీ తీసాం. మకుటం లేకుండా కూడా ఉంటాయి. ఏనుగు లక్ష్మణ కవి, యలకూచి బాల సరస్వతి, ఇంకా 3 ఉన్నారండి. వీటిని ఏమన్నారు, ఇక్కడ మకుటం సాధారణంగా ఉంటుంది, లేని ఏమో తర్వాత చూద్దాం, వాటి చెప్తాను. అయితే వీటిని ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మలభూపాలయం, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లంకరామేశ్వర, వేణుగోపాల శతక పద్యాలు ఉన్నాయి. ఈ వీటిలో ఏమి ఇచ్చారు, ఇన్ని రకాల పద్యాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవి పరిచయం చూద్దాము. సర్వేశ్వర శతకం ఫస్ట్దే ఉంది మీకు. ఈ కవి గారి గురించి వివరంగా ఆ పద్యంలోకి వెళ్ళినప్పుడు చూద్దాము. ఇప్పుడు ఊరక కొంచెం సూటిగా చెప్పేస్తాము. సర్వేశ్వర శతకం 1. యథావాక్కుల అన్నమయ్య, ఈయనకి బాగా పద్య రచనలో చాలా పేరుంది. యథావాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని శైలి ధారాళమైంది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉంది, బాగా పేరుందంట. ఈయన ఇక్కడ ఊహా చిత్రాలు కూడా ఇచ్చారు, చూడండి. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం తూర్జటి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు. 16వ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీకాళహస్తి మహత్యం అనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయము అని చెప్పిన ధీశాలి. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని, శ్రీకాళహస్తీశ్వర కావ్యాన్ని కూడా 2 కూడా రాసిన ఈయన దుర్జటి మహాకవి. శివుడు అంటే అపారమైన భక్తి ఉంది ఈయనకి. ఈయన రాసిన ఈ కూడా చాలా పేరుంది. ఈయన అష్టదిగ్గజ కవుల్లో ప్రముఖమైన వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయములో ఈయన కూడా సభ్యుడిగా ఉన్నాడు. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తర్వాత ఈయన రాజుల ఆస్థానంలో ఉండి రాజుల మత్తులు వారి సేవలు నరకప్రాయం అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా, దమ్ము ఉండాలా, రాజుల ఆస్థానంలో ఉంటూ వాళ్ళ ఆదరణ పొందుతూ రాజుల్ని విమర్శించాడంటే ఎంత ధైర్యం ఉండాలి. ఈ పద్యాలు వచ్చినప్పుడు ఆయన గురించి చెప్తాను. 2వది శ్రీకాళహస్తీశ్వర శతకం. మలభూపాలయం, ఇంతకుముందు షార్ట్ కూడా పెట్టా, చాలా పేరు. ఈయన పంచదార లడ్లు తిన్నట్టుంటాయి ఈయన పద్యాలు చదువుతుంటే, చాలా బాగుంది. యలకూచి బాల సరస్వతి, మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో మొదటి ఇత్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయంను రాశాడు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి ఈయన. రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది. ఈయన త్యర్థి కావ్యం అని రాశాడండి. 3 ఆయన యలకూచి బాల సరస్వతి, త్యర్థి కావ్యము అంటే నేను తర్వాత వివరంగా చెప్తాను. నేను త్యర్థి అంటే 3.
ఒకేసారి ముగ్గురు గురించి చెప్తూ కావ్యం రాయటాన్ని త్యర్థి కావ్యం అంటారు. అప్పుడు రాఘవ అంటే శ్రీరాముడి గురించి, యాదవ కృష్ణుడి గురించి, పాండవుల గురించి, పాండవుల గురించి చెప్పేదేమో భారతం, యాదవుల గురించి చెప్పేది భాగవతం, రాఘవ గురించి చెప్పేది రామాయణం. ఈ 3 విషయాలను తెలియచేస్తూ అడవికి వెళ్ళారు అనగానే ఎవరు అడవికి వెళ్ళారు, రాఘవుడా, యాదవుడా, పాండవులా అనే విషయాన్ని తెలియదు అనమాట. దీన్ని త్యర్థి కావ్యము అంటారు. 3 విషయాలని ఒకేసారి వివరిస్తూ కావ్యం రాస్తే దాన్ని త్యర్థి కావ్యం అంటారు. ఈయన చాలా గొప్ప ఎలకూచి బాల సరస్వతి, పద్యాల్లో కూడా చాలా దిట్ట. తర్వాత దాశరథి శతకం అందరికి బాగా పరిచయం అయింది. దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి ఈయన పేరు గోపన్న. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. భద్రాచలంలో శ్రీ రామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. భద్రాచల శ్రీరామచంద్ర స్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఈ స్వామిపై ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారుతాయి. ఈయన వాగ్గేయకారుడు అంటే వాగ్గేయం అంటే వాక్కు గేయం 2. అంటే తనే మోగిస్తాడు, తనే వాయిద్యాన్ని తనే పాడతాడు, తనే మోగిస్తాడు. వాయిద్య సహకారం కూడా తనదే. వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. ఇట్లా తంబురా కానీ ఇట్లా తగిలించుకొని చేస్తూ ఉంటారు. నారదుడు కూడా అంతే. నారద తుంబుర్లు అంటారే మనకి పురాణాల్లో చూస్తే, ఆ పాడుతూనే ఉంటాడు, అది చేస్తూనే ఉంటాడు. కాబట్టి వీళ్ళని వాగ్గేయకారులు అంటారు. ఈయన పేరు కంచర్ల గోపన్న. పేరు మోసిన భద్రాచల రామాలయాన్ని నిర్మించాడు. రామభక్తుల్లో అగ్రగేశాడు. దాశరథి కరుణాపయోనిధి అనే శతకాన్ని చేశాడు. ఎన్నో కీర్తనలు రాశాడు. రామదాసుగా పేరు తెచ్చుకున్నాడు. నా పేరు కంచర్ల గోపన్న కాదు, రాముడికి దాసుడిని కాబట్టి రామదాసుగా మార్చుకున్నాడు తన పేరుని. తర్వాత 5 నరసింహ శతకం. నరసింహ ఈసీ రాయాలండి, ఆసీ రాయకూడదు. నరసింహ శతకం నేను చూసాం. కాకుత్సం శేషప్ప కవి. కాకుత్సం ఈ పేరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కాకుత్సం తాకు సావత్తు తావత్తు 0. కాకుత్సం శేషప్ప కవి కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. నరసింహ శతకంతో పాటు నృకేశ్వర శతకాన్ని రాశాడు. ఇతని రచనలో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు. చక్కగా అందరికీ పాడుకునే విధంగా రాయటం అనేది ఈ కవి గారి ప్రత్యేకత. తర్వాత 6 విశ్వనాథేశ్వర శతకం. విశ్వనాథేశ్వర ఈయన గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ మెదక్ జిల్లా పోతారెడ్డిపేటకు గ్రామంలో జన్మించాడు. 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక, ఆసు కవితా కేసరి అన్న బిరుదుల్ని పొందాడు. హిందోళ రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైంది. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్థుతి, ఆద్యమాతృక, పద్యోధ్యానము మొదలైనవి ఈయన రచనలు. ఈయన హిందోళ రాగంలో పద్య ఆలాపన చేస్తారంట. ఈయనకి మంచి అష్టావధానాలు చేశాడంటండి. 100కు పైగా అష్టావధానాలు. చాలా గొప్ప. అష్టావధానం చేయటమే చాలా గొప్ప. మనకి భారతీయ కళల్లో ఇది ఒక ముఖ్యమైన కళ, సాహిత్య కళ. ఈ ప్రక్రియ ఇది చేశాడంటే 100కు పైగా అష్టావధానాలు చేశాడంట. చాలా గొప్ప కీర్తిని సంపాదించుకున్నారు. పద్యాలు కూడా అలాగే చాలా బాగుంటాయి. గ్రామంలో జన్మించాడు. 300కు పైగా అవధానాలు చేశాడంట. ఈయన వచ్చినప్పుడు 1934 నుంచి 2011 వరకు ఉన్నారు. ఆయన పద్యం వచ్చినప్పుడు ఆయన వివరాలు ఇంకొంచెం వివరంగా చెప్పుకున్నాం. తర్వాత శ్రీ లొంకరామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు. లంక రామేశ్వర
శతకం నంబి శ్రీధర్రావు. వీళ్ళంతా చాలా పేరు మోసిన కవులండి. నంబి శ్రీధర్రావు నిజామాబాద్ జిల్లా వేముగల్లు అంటారు నివాసి. శ్రీ మన్నింబాచల మహత్యము, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము ఈయన రచనలు. కవిరాజు బిరుదును పొందాడు. ఈయనంట కవిరాజు బిరుదును పొందారు. తర్వాత వేణుగోపాల శతకము 8. వేణుగోపాల శతకం. ఈయన గడిగ భీమకవి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలము నాగర్కుంట గ్రామంలో జన్మించాడు. వీధిబడి వరకు విద్యాభ్యాసం. నోట్ దిస్ పాయింట్. ఈయన చదువుకుని చాలా తక్కువ. వీధిబడి అంటే 5th క్లాస్ వరకే దగ్గరగా చదువుకున్నాడంట. కానీ ఈయన చదివిన చదువుకి చేసే ఆ పద్య విన్యాసానికి ఎక్కడైనా సంబంధం ఉందా? ఇంత గొప్ప కవులు కూడా ఉంటారండి. చూడాలి, వీళ్ళని ఒక్కొక్కళ్ళని పరిచయం చేయాలి పద్యాల ద్వారా. వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అప్పటం విశేషం. వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి. వేణుగోపాల శతకం రాశాడు. పాడుకోవటానికి వీలుగా, అర్థవంతంగా చాలా చక్కగా రాశారు. ఈ విధంగా 8 మంది కవులు ఇక్కడ పరిచయం చేయబడ్డారు. మనకి శతక మధురిమ ద్వారా 8 మంది కవులు పరిచయం చేశారు. వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప పద్యాలను రాసి ప్రజల్లో బాగా విస్తృతమైన ప్రచారాన్ని తెచ్చుకున్నారు. మరి వీళ్ళ గురించి వివరాలు ఎవరెవరు ఏం రాశారనేది చూసాము. ఇక పద్యాల్లోకి వెళ్తే గానీ ఈ నీతులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియదు. ఇప్పుడు ఇక ప్రవేశిక చూద్దాము కొంచెమే. ఈ ప్రవేశిక మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి, స్నేహితులు ఎట్లా ఉంటారు, భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి, కీర్తిమంతులు ఎవరు, మనుషులోని రాక్షస గుణాలేవి అని తెలుపుతూ వివిధ శతకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాఠంలో ప్రవేశిస్తున్నామండి. ప్రవేశించి పాఠంలో ఏముంది తెలుసుకునే ముందు కొంచెం సూక్తుల్లాగా అంటే సూటిగా కొన్ని మాటలు చెప్తారు. దీన్నే ప్రవేశిక అంటారు. అసలు ఎవరిని ఆశ్రయించాలి, రాజులను ఆశ్రయిస్తే వచ్చే నష్టాలేంటి, తర్వాత స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, దేశభక్తులు ఎలా ఉండాలి, కీర్తిమంతులు అనేవాళ్ళు ఎవరు ఉండాలి, మరి మనుషుల్లోని రాక్షస గుణాలు ఎలా ఉంటాయి అని తెలియచేస్తూ మానవ ప్రవర్తన అసలు ఎట్లా ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఈ శతక కవులంతా కూడా మనకి 8 రకాల పద్యాలను ఇచ్చారు. ఇవన్నీ కూడా 10th క్లాస్ పిల్లలు వచ్చి అడుగుతారు, మేడం ఏ పద్యం ఇంపార్టెంట్ అని. ఇంపార్టెంట్ అనేది ఏమి లేదు, అన్ని చక్కగా చదవాల్సిందే. అన్ని చక్కగా చదవాలి, రాయాలి, నేర్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయాలి. చెప్పాను కదా, అభ్యాసం కూసు విద్య. అభ్యాసం చేసిన కొద్ది విద్య అభివృద్ధి. కాబట్టి ఎవరో చెప్పారని ఏదో గుర్తుపెట్టుకొని కొంచెం పైన రాస్తే మార్కులు కూడా అలాగే వస్తాయి. 10th క్లాస్ విద్యార్థులు కానీ, లేకపోతే టెట్ డిఎస్సి రాసేవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ ఈ పద్యాల్లో కొంచెం డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలి. బిట్స్ రూపంలో తయారు చేసుకొని నేర్చుకుంటే అవి మిగిలిన విషయాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఇంతవరకు చెప్పుకుందాం. రేపు మొదటి భాగం రేపు చూద్దాము. మరి ఈ పాఠం మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కొంచెం మిగిలిన విషయాలు వివరంగా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో కవుల గురించి కొద్దిగా వేగంగానే చెప్పడం జరిగింది. మరి ఉంటాను. మరి లైక్ చేయాలి, మీరు షేర్ చేయాలి. మీరు చూడగానే ముందు లైక్ చేయాలండి. మీ అందరికీ ఎంత బాగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. రోజు నేను పాఠం పెట్టడంతో అలా పెట్టడంతో ఎలా చూస్తున్నారు, ఎంతమంది అన్నా చూడండి. తర్వాత వస్తున్నాయి వ్యూస్. ఫస్ట్ మాత్రం ఒక 50 మంది చూస్తారు. పెట్టగానే అరగంటలోపు ఒక 50 మంది చూస్తారు. తర్వాత ఇంకా చూస్తూ ఉంటారు. ఒక ఏం పద్యం అది, ఏం పాఠము, నవరసాల నవమన్మధుడు దాశరథి కృష్ణమాచార్యుల గురించి ఆ రోజు నేను చెప్తే ఫస్ట్ రోజు 30-40 వ్యూస్ వచ్చినాయండి. ఇప్పుడు 1100 మంది చూశారు. అంటే మీరు ఆదరిస్తున్నారు, పాఠాలను ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. లైక్స్ షేర్ ఉంది, కానీ లైక్స్ కొంచెం కొట్టండి. ఇంకోటి మీ తెలిసిన వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ పాఠాలు మీ పిల్లలకి మీకు కూడా చాలా అవసరం అవుతాయి అనే ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతుంది. మీకు ఒకవేళ పాఠాలు అవసరం లేదు అనుకుంటే అలా ఆన్ చేసి వదిలేయండి. నా కోసం ఎవరు వదిలేస్తారంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కొద్దిమంది. వాళ్ళు అలా వదిలేసి మేడం గారికి కొంచెం టైం కలిసి వచ్చింది అని చెప్పి వాచ్ అవర్స్ కావాలండి. మాకు 600+ వచ్చినాయి. 3000 అయితే నాకు మానిటైజేషన్ అయింది. మరి లైవ్ పెట్టి చెప్పడానికి మనం చెప్తే కొంతమంది రాలేదు. ఇదే లైవ్ అనుకోండి, చూసే వాళ్ళందరూ కొంచెం రోజు నాకు ఒక అరగంట టైం కేటాయిస్తే మీకు విలువైన టయాన్ని మీ మేలు నేను జన్మలో మర్చిపోను. లైక్ చేయటం మర్చిపోకండి. చూడగానే లైక్ కట్టండి. ఎందుకంటే లైక్ కొడితే 10 మందికి చేరిద్ది. మీకు నచ్చితేనేనండి, తర్వాత అయినా కొట్టండి చూసి. ఉంటాను మరి, మీ బీవీగా. నమస్కారం.